ప్రకాశం జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఇంట్లో నుంచి బయటికి రావాలంటే జనం భయపడిపోతున్నారు. అలాగని ఇంట్లో ఉంటే ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. నిన్న మార్కాపురంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. త్వరలోనే హాఫ్ సెంచరీ పూర్తవుతుందని భావిస్తున్నారు. ఒంగోలు చర్చ్ సెంటర్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరామ్ అందిస్తారు. ప్రకాశం జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. నిన్న ఒక్కరోజే 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యి రికార్డు స్థాయిలో ఇటు ఉష్ణోగ్రతలు నమోదైంది. దీంతో ఇటు సామాన్య ప్రజలు అయితే తీవ్రంగా ఇటు ఇబ్బందుల పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఇటు ఒంగోలులోని చర్చ్ సెంటర్లో ఉన్నాం. ప్రస్తుతం ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ ఎప్పుడు ఈ రద్దీ ఉండే ఈ ప్రాంతం కూడా ఇప్పుడు నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ ప్రాంతం ఇటు 4 రోడ్ల కూడలి కావడంతో ఎప్పుడు కూడా ఇది రద్దీగా ఉంటుంది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే నిర్మానుష్యంగా ఇక్కడ కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇటీవల కాలంలో ఇటు ఒంగోలులో ఒక వారం నుంచి కూడా 40 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు ఇటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ అధికంగా ఈ ఉష్ణోగ్రతలు ఇటు నమోదు కావడంతో ఇటు సామాన్య ప్రజలతో పాటు తీవ్రంగా ఇటు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. ఇంకా చూసినట్లయితే ఈ ఎన్నికల టైం కావడంతో ఇటు ఆయా రాజకీయ పార్టీ నేతలు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ సమయంలో కూడా ఈ అధిక ఉష్ణోగ్రతలు ఇటు నమోదు కావడంతో ఆ క్యాంపెయినింగ్ చేసే టైంలో కూడా అయితే తీవ్రంగా ఇటు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఇక్కడ కామన్ పబ్లిక్లు ఉన్నారు. ఈ అధిక ఉష్ణోగ్రతలు ఎలా నమోదుతున్నాయి ఏంటి అనేది వారి యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. సార్, ఈ ఎండలు ఎలా ఉన్నాయండి? ఈ ఎండలు ఎలా ఉన్నాయంటే భారతదేశంలో ఎన్నికలు ఎట్లా వేడి పుట్టిస్తున్నాయో ఈ ఎండలు ఇంకా సూర్యుడు ఇంకా వేడి పుట్టిస్తున్నాడు. ఈ ఎన్నికల ప్రచారాలు నువ్వా నేను అన్నట్టుగా సూర్యుడు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ ఎండలు చూస్తే 47 డిగ్రీలు కూడా నమోదవుతా ఉంది. ఇక్కడ ఈ ఎండల తీవ్రతకి చిన్న పిల్లలు కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. డీహైడ్రేషన్ అయిపోద్ది బాడీ. వీలున్నంత వరకు ఎండ సమయాన్ని తప్పించి మిగతా సమయాల్లో బయటికి ఏమైనా పనులు ఉంటే చూసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కళ్ళు కూడా మజ్జిగ, మంచినీరు, నిమ్మకాయ నీళ్ళు ఇలాంటివన్నీ తాగి కొంచెం జాగ్రత్తగా నీడ పట్టు నుండి ఎండలకి తమ ప్రాణాలు తను కాపాడుకోవాలని, తమ ప్రాణాలు ఎంతో విలువైనవి, ఈ ప్రాణాలని మామూలుగా కుటుంబాల కోసం దేశం కోసం ఉపయోగపడతాయి కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఇది ఒక పక్క అయితే అధిక ఉష్ణోగ్రతలు నమోదు నేపథ్యంలో ఇటు తేలికపాటి ఆహారం తీసుకోవాలని కూడా అయితే ఇటు డాక్టర్లు కూడా అయితే ఇక్కడ చూసిన పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఈ అధిక ఉష్ణోగ్రత నమోదు నేపథ్యంలో కూడా అయితే ఈ ఫ్రూట్స్తో పాటు ఇటు కొబ్బరి నీళ్ళు, ఇటు మజ్జిగ నీళ్ళు ఈ తీసుకుంటే ఈ అధిక ఉష్ణోగ్రత నుంచి ఈ వడగాల నుంచి కూడా బయటపడే అవకాశం కూడా తెలుస్తుంది. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా ఉండే ఎండలు ఏంటి? ఎప్పుడూ లేని విధంగా 47 డిగ్రీలు, జనాలు బయటికి రావడానికి అల్లాడిపోతున్నారు. ఒక హాస్పిటల్ ఖాళీ లేదు, పిల్లలు అల్లాడిపోతున్నారు. అసలు అది ఇంత దారుణమైన ఎండ ఇంతవరకు ఎప్పుడు ఇంత చూడలేదు. అసలు రేపు ఎలక్షన్ ఉంది, బయటకు ఎట్ట ఓటేస్తారో, రేపు ఈసీ ఎలా నిర్ణయాలు తీసుకుంటారో బయటకు వస్తే అసలు అడ్డం పడిపోతున్నారు. ఇప్పుడు ఏసీలో ఉన్న వాళ్ళ పరిస్థితి వేరు, పాపం రోడ్ల మీద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏదైనా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా పట్టించుకొని వాళ్ళకి ఏదైనా చేయాల్సిందే. మేడం, మీరు చెప్పండి, మీ పేరు మేడం? ఎట్లా ఉన్నాయి మేడం ఎండలు ఏంటి? ఎట్లా ఎలా ఉన్నాయంటే అది వర్ణించే రీతిలో లేదండి. ఎండల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. చిన్నపిల్లలు, వృద్ధులు మాత్రం ఎండలకి బాగా ఇబ్బంది పడతారు. కొంచెం సేపు కూడా బయటికి రాలేని స్థితి. లాస్ట్ టైం పెన్షన్ తీసుకునేటప్పుడే చాలామంది వృద్ధులు చనిపోయారని అన్నారు. పాపం ఈసారి ఇంకా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో. ఈ తీవ్రతను అయితే తట్టుకునేంత వరకు కొన్ని చర్యలు ఏమన్నా గవర్నమెంట్ తీసుకొని వీళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఇది మొత్తానికైతే ఇటు ప్రకాశం జిల్లాలో నిన్న ఈరోజు చూసినట్టయితే అధిక ఇటు ఉష్ణోగ్రతల నేపథ్యంలో కూడా ఇటు జిల్లా ప్రజలు ఇటు అలర్ట్ ఉండాలని కూడా అయితే ఒక పక్క ఇటు అధికారులు ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇది కాబట్టి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు చంటితో జయరామ్, బిగ్ టీవీ ఒంగోలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.